ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉచిత సిలిండర్ కు బుకింగ్ ప్రారంభం. రాష్ట్రంలో ఓటర్లు 4,14,00,000 పైనే. రాష్ట్రంలో 3 గోల్ఫ్ కోర్స్ క్లబ్లు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుదాం రండి. దిగ్గజ సంస్థలకు లోకేష్ ఆహ్వానం. కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా కంపెనీ వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా ప్రారంభించిన ప్రధాని మోదీ. అవి ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే. జగన్ కు షాక్ ఇచ్చిన విజయమ్మ. కీళ్ల నొప్పులు వాపులు తగ్గించే తమలపాకు. ఈరోజు వార్తలను చూద్దాం. ఉచిత సిలిండర్ కు బుకింగ్ ప్రారంభం. సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకానికి బుకింగ్ ప్రారంభమైంది. దీంతో గ్యాస్ కంపెనీల ముందు వినియోగదారులు వరుస కట్టారు. మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు ఉచిత సిలిండర్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఎప్పటి తరహాలోనే గ్యాస్ కంపెనీలకు మిస్డ్ కాల్ ఇచ్చి లేదా ఐవీఆర్ఎస్ ద్వారా సిలిండర్ కోసం నమోదు చేసుకోవాలి. నమోదైన తర్వాత ఇంటికి సిలిండర్ను ఆయా గ్యాస్ కంపెనీలు సరఫరా చేస్తాయి. ముందుగా ఖాతాదారులు మొత్తం సిలిండర్ ఖరీదు చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత 48 గంటల్లో ఖాతాదారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు తిరిగి జమ అవుతాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గ్యాస్ కనెక్షన్తో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా అనుసంధానం చేసి ఉండాలి. ఆధార్ కార్డు ఇతర రాష్ట్రాలకు చెందిన చిరునామాతో ఉంటే ఉచిత గ్యాస్ సిలిండర్కు అనర్హులు అవుతారు. ఒకవేళ ఈ 3 అనుసంధానం కాని పక్షంలో గ్యాస్ ఏజెన్సీల వద్ద లింక్ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేయించుకోవాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంటేనే అర్హులు అవుతారు. దీని ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 5.89 లక్షల మంది, కృష్ణా జిల్లాలో 5.33 లక్షల మంది మాత్రమే అర్హులు అయ్యారు. ఏపీని అగ్రగామిగా తీర్చిదిద్దుదాం రండి. అమరావతిని కృత్రిమ మేధ రాజధానిగా చేయడమే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెల్లా, యాపిల్ వైస్ ప్రెసిడెంట్ ప్రియా బాలసుబ్రమణ్యం, అడోబ్ సీఈఓ సంతను నారాయణలతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కల్పిస్తున్న అవకాశాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు, మౌలిక సదుపాయాల గురించి వారికి వివరించారు. రాష్ట్రానికి రావాలని ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఏ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెల్లా హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం, సంతను నారాయణ్ చెప్పారు. రాష్ట్రంలో 3 గోల్ఫ్ కోర్స్ క్లబ్లు. రాష్ట్రంలో అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ క్లబ్లను ఏర్పాటు చేసేందుకు ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ముందుకు వచ్చారు. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కపిల్ దేవ్ కలిశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివరాజులతో కలిసి దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. క్రికెట్ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందని, గోల్ఫ్కు కూడా అంతే ప్రాధాన్యం ఉందని కపిల్ దేవ్ వివరించారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్గా దేశవ్యాప్తంగా గోల్ఫ్ను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చంద్రబాబుతో అన్నారు. ఈ క్రమంలోనే ఏపీలోనూ గోల్ఫ్ క్లబ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన లిఫియస్ ఫార్మా పరిశ్రమను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లాలో లిఫియస్ ఫార్మా పరిశ్రమ ద్వారా
2,000 మందికి ప్రత్యక్షంగా, మరికొంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఢిల్లీలోని ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో రిమోట్ నొక్కి ఈ పరిశ్రమను ప్రారంభించారు. ఇక్కడి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పాన్ మోహన్ దీనిలో పాల్గొన్నారు. 135 ఎకరాలలో 2,500 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 15,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ యాంటీబయోటిక్ పెన్సిలిన్ మందును ఉత్పత్తి చేస్తారని తెలిపారు. అవి ముమ్మాటికి ఉమ్మడి ఆస్తులే. రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని జగన్, షర్మిల తల్లి విజయమ్మ స్పష్టం చేశారు. అన్ని కుటుంబ ఆస్తులేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు వివరణ ఇచ్చారు. ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని, మనువడు మనువరాళ్ళు నలుగురికి ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ అంతే వాస్తవమని ఆమె పేర్కొన్నారు. జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని, అది పంపకం ముమ్మాటికి కాదని విజయమ్మ అన్నారు. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందునే ఈ వాస్తవాలన్నీ చెప్పాల్సి వస్తుందని ఆమె తేల్చేశారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అసత్యాలు చెప్పారని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని జాబితా చదివిన వీరు జగన్ పేరుతో పెట్టిన ఆస్తుల జాబితా ఎందుకు బయట పెట్టలేదని ఆమె మండిపడ్డారు. కుమారుడు, కుమార్తె మధ్య ఆస్తుల గొడవల నేపథ్యంలో వైఎస్ఆర్ అభిమానులకు విజయమ్మ మంగళవారం బహిరంగ లేఖ వ్రాసి జగన్కు షాక్ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మనసుకు చాలా బాధ వేసిందని, అబద్ధాల పరంపరకు తెరదించాలనే తాను ఇలా చేశానని అన్నారు. వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 9వ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతులను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డులను పంపిణీ చేశారు. దేశంలో వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన 12,850 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. వీటిని దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ 2వ దశ పనులు కూడా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 11 ఆసుపత్రుల్లో డ్రోన్ సేవలను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్, ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ ఉన్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఈఎస్ఐ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ పురోగతి వేగం పుంజుకుంటుందని, దానికోసం 5 మూల స్తంభాలతో ఆరోగ్య విధానాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, సకాలంలో రోగ నిర్ధారణ, సరసమైన ధరల్లో మందులు, చికిత్స, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు, ఈ రంగంలో సాంకేతికత విస్తరణపై దృష్టి సారించామని వివరించారు. రాష్ట్రంలో ఓటర్లు 4,14,00,000 పైనే. సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే రాష్ట్రంలో 19,048 మంది ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,387 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు పెరిగింది. అందులో పురుషులు 2,03,47,733 కాగా మహిళలు 2,10,69,803 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఈ మేరకు ముసాయిదా జాబితా విడుదల చేసింది. నవంబర్ 28వ తేదీ వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించనుంది. 2025 జనవరి 6న తుది జాబితా ప్రకటించనుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించే తమలపాకు.
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక మంది కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులతో బాధపడుతున్నారు. అయితే చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రంగా కనిపిస్తుంది. ఆహారం, డ్రింక్స్లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్, ఎలా పడితే అలా తినడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కీళ్లలో స్ఫటికాల రూపంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. దీంతో కీళ్లలో నొప్పి, వాపు కలుగుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా యూటీఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట అనిపిస్తుంది. ఇంకా నడుము కింద, పొట్ట దిగువన భాగం, గజ్జల్లో నొప్పి కలుగుతుంది. బరువు అధికంగా ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ వల్ల మరింత ప్రమాదం కలుగుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించవచ్చు. వాటిల్లో తమలపాకు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. తమలపాకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. తమలపాకు నవలడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ ఆకుల్లో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. తమలపాకు రసం తాగడం వల్ల గుండెల్లో మంట, ఛాతీ నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు కెరోటినాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి. దీంతో యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు, 154 మందికి గాయాలు. ఫ్లైఓవర్ గోడను ఢీకొన్న బస్సు, రాజస్థాన్లో 12 మంది మృతి. వ్యవసాయ శాస్త్రవేత్త మొవ్వ రామారావు కన్నుమూత. వంగడాల రూపకల్పనలో, పరిశోధనలో కీలక పాత్ర ఈయన పోషించారు. శరణార్థుల శిబిరంపై దాడి, గాజాలో 109 మంది మృతి. యువతకు ప్రత్యేక నైపుణ్య ఖాతా, నైపుణ్యం పోర్టల్లో రూపొందించనున్న ప్రభుత్వం. ఎవరికి వారే సామర్థ్యాన్ని పరిశీలించుకునే అవకాశం. 3వ వన్డేలో భారత్ ఘన విజయం. స్టార్ బ్యాటర్ స్మృతి మందానా 122 బంతుల్లో 100 పరుగులతో చెలరేగడంతో చివరిదైన 3వ వన్డేలో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్లో బెంగళూరు బోని. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో 4 మ్యాచ్లు ఆడి 4ంట్లోనూ ఓడిన బెంగళూరు బుల్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. మంగళవారం నాడు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు దబంగ్ ఢిల్లీని ఓడించింది. ఏటీపీ ఫైనల్స్కు బోపన్న జోడీ. ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న, ఎబ్డెన్ జోడీ స్థానం సంపాదించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.